श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम्। श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। जय गुरुदेव। 29వ శ్లోకం చదవాలి మనం. చదువుదాం. అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితॄణామర్యమా చాస్మి యమః సంయమతామహం. సో నాగానాం అనంతః అస్మి అహం. నాగులలో అనంతుడను నేను. నాగులలో ఆదిశేషు ఫస్ట్ది. సో ఆదిశేషు ఆర్ అనంతుడు అంటే విష్ణుమూర్తి పడుకునేటటువంటి నాగము. సో అయితే నాగులు అంటే నీళ్లలో ఉండే పాములని పౌరాణికంగా దాని వైశిష్ట్యము తెలిసినదే మనకి. అయితే ఆధ్యాత్మికంగా అయితే మమ మాయ దురత్యయ అని చెప్తాడు కదా శ్రీకృష్ణుడు. నా మాయ దాటుటకు కష్టము. ఆ మాయకి ప్రతీక ఆదిశేషు, అనంతమైనటువంటి ఆ మాయకి ప్రతీకే ఆదిశేషు. అందుకని నాగానాం అనంతః అస్మి. అందుకని అది విభూతి అయినది. యాదసాం వరుణః అహం. యాదసాం అంటే నీటిలో ఉండే దేవతలు. సో నీటిలో ఉండే రకరకాల జీవులు, వాటికి సంబంధించినటువంటి దేవతలు. ఆ దేవతలన్నిటిలోకి నేను వరుణుడను. వరుణ అనేది దేవతాగణము. అందులో వరుణుడు అంటే నీటి యొక్క దేవత. వరుణ అది విభూతి. పితॄణాం అర్యమా చ అస్మి. పితృనాం అంటే పితృదేవతలు. పితృదేవతలు అంటే స్వర్గస్థులైనటువంటి పితృదేవతలు. అయితే వాళ్ళందరూ గణముల కింద ఉంటారు. అంటే వేదంలో దేవతలందరూ కూడా గ్రూపుల కింద డిస్క్రైబ్ చేశారు, లిస్ట్ చేశారు. అందులో పితృదేవతల గణము 7 రకాల గణాలు ఉంటాయి పితృదేవతల్లో కూడా. అందులో ఒక గణము అర్యమ, కవ్యమ, బర్హిషద్ అంటూ 7 గణాలు ఉన్నాయి పితృదేవతల యొక్క. అంటే గడిచిపోయిన వారు, వెళ్ళిపోయిన వాళ్ళ యొక్క వారిని పూజిస్తాం కదా. ఇక్కడ నుంచి స్వర్గస్థులైన వాళ్ళందరినీ మనం పూజిస్తాము. అందుకుని వాళ్ళందరూ దేవతలు. సో అటువంటి వాళ్ళల్లో అర్యమా గణముకు చెందిన వాళ్ళు. అర్యమ అనేది ఒక గణము. ఆ గణములో అర్యమ అనే ఒక పితృదేవత. ఆ గణమునకు అధిపతి అయినటువంటి పితృదేవత, ఆయన పేరు కూడా అర్యమ. ఆ గణానికి కూడా అర్యమ. అంటే అర్యమ అనే పితృదేవతతో మొదలైన లిస్టు ఉంటుంది వేదంలో. ఫస్ట్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ గణమునకు కూడా అదే నేమ్ వస్తుంది, అదే పేరు వస్తుంది ఆ గణానికి. సో అటువంటి ఒక గణము అర్యమ. ఒక దేవత పేరు, పితృదేవత పేరు అర్యమ. అంటే సూర్య ప్రధానమైనటువంటి గణం అయి ఉంటుంది అర్యమ అంటే. సో దానికి వైశిష్ట్యము మరి ఎందుకో నాకు తెలీదు. పితృదేవతల గణములలో అర్యమ గణము వైశిష్ట్యమైనది. అందులో ఆ గణమునకి అధిపతి అయినటువంటి దేవత పేరు అర్యమ. అది నేను. యమః సంయమతాం యమః అహం. సంయమము అంటే నిగ్రహం. నిగ్రహించే వారిలో యముడను నేను. అయితే నిగ్రహించేవారంటే ఈ సృష్టిలో కంట్రోల్లో పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. స్పెసిఫిక్గా ఒక రూల్ ఉంది. ఏంటి? ఎప్పుడు ఎవరైనా చేసిన పని యొక్క ఫలము వాళ్ళు అనుభవించే తీరుతారు. అది అక్కడ నిగ్రహం, కంట్రోల్. ఏంటంటే ఎవరు చేసిన పని యొక్క ఫలము వారికి అందజేయాలి. అది సృష్టిలో అది మారనటువంటి రూల్, గ్యారంటీడ్. టైం పీరియడ్ తేడా ఉంటుందేమో కానీ
కానీ చేసిన పనుల యొక్క ఫలము అనుభవించే తీరాలి. ఆ ఫలములను ఎవరి ఫలమును వాళ్ళకి అందచేసేటటువంటి ఆ దేవతకి పేరు యమః. వేదంలో ఆ యముడి యొక్క ఆ దేవత యొక్క వైశిష్ట్యం ఏంటంటే అందరికీ కూడా ఎవరి కర్మ ఫలము వారికి తప్పకుండా అందింప చేసేటటువంటి శక్తి ఈ జగత్తులో ఏదైతే ఉందో దానికి యమః అని పేరు. సో ఈ సంయమనం కంట్రోల్ చేసే వాళ్ళందరిలోకి అది మోస్ట్ డిఫికల్ట్ జాబ్, ఆ కంట్రోల్. అటువంటి అన్నిటికంటే కష్టమైనటువంటి ఆ పనిని చేసేటటువంటి ఆ దేవత యమః. అందుకని యమునికి వైశిష్ట్యం. సో యముడను నేను అంటారు. అలాగే అదే ప్రిన్సిపల్ పురాణంలో చిత్రగుప్తుడుని యముడు, అక్కడ మనకి దర్బార్లో చిత్రగుప్తుడు ఉంటాడు. ఆ యముడు డెసిషన్ మేకర్. చిత్రగుప్తుడేమో లిస్ట్ రాస్తూ ఉంటాడు. చిత్రగుప్త అంటే ఆ కర్మఫలము రకరకాలుగా ఉంటుంది. అందుకని చిత్రము అంటే వేరీడ్ అని, మిరియాడ్ ఇంగ్లీష్లో. మిరియాడ్ అన్న వర్డ్కి సంస్కృత పదము చిత్రము అంటే చాలా కేటగిరీస్, చాలా వెరైటీలు కలిసి ఉన్నది అని అర్థం. గుప్త అంటే అది రహస్యం. సో కర్మఫలము ఎన్నో రకాలుగా ఉంటుంది. ఆ కర్మఫలము ఎలా ఉంటుందో ఎవరికి అర్థం కాదు, ఎందుకు వస్తుందో అర్థం కాదు. అందుకని అది గుప్త అయింది. సో చిత్రగుప్త అంటే ఆ ప్రిన్సిపల్కి చిత్రగుప్త అని పేరు. అది యముని యొక్క దర్బార్లో ఉంటుంది. అంటే యముని యొక్క శాసనములో ఉంటుంది. అండ్ యముడు న్యాయాధిపతి టైపు పొజిషన్ అయింది. ఎవరు చేసిన పనులకి వాళ్ళ కర్మ ఫలాలని వాళ్ళకి ఏమంటారు, డిక్లేర్ చేస్తారు. అంటే జడ్జి శిక్ష విధించినట్టు యముడు చేసిన పనులకు ఫలములను విధిస్తాడనమాట. సో అలా డిస్క్రైబ్ చేశారు. ఇదే ప్రిన్సిపల్ని పురాణంలో ఆ విధంగా చిత్రీకరించారు. సో అది అక్కడ యముడు, చిత్రగుప్తుడు ప్లస్ డెసిషన్ మేకర్స్ అందరిలోకి, అంటే న్యాయవాదులు అందరిలోకి కూడా మోస్ట్ డిఫికల్ట్ కోర్ట్ ఇది. ఇందులో మరి ఈ కోర్టులో ఎటువంటి దాన్ని ఏమంటారు, పక్షపాతాలు కానీ ఎటువంటి కన్సెషన్లు కానీ అలాంటివి ఏమీ ఉండవు. సో మోస్ట్ డిఫికల్ట్ కోర్ట్ ఇది. ఆ మోస్ట్ డిఫికల్ట్ కోర్టుకి న్యాయాధిపతి యముడు కాబట్టి యముడు విభూతి అయినాడు. అది సంయమతాం యమః అహం. పైగా నచికేతసునికి బ్రహ్మ విద్య ఉపదేశించినది యముడు. కఠోపనిషత్తులో నచికేతసునికి యముడికి డిస్కషన్. అక్కడ ఆయన బ్రహ్మ విద్యాచార్యుడు. శంకరులు భాష్యము ఓం నమో వైవస్వతే బ్రహ్మ విద్యాచార్యాయ అని మొదలు పెడతారు. కఠోపనిషత్తు యొక్క భాష్యం వైవస్వతునికి, అంటే వైవస్వతుని కొరకు. వైవస్వతుడు అంటే యమునికి నమస్కారం చేస్తున్నాడు. యమునికి నమస్కారం చేస్తూ ఆయన ఏమన్నారు, బ్రహ్మ విద్యాచార్యాయ, బ్రహ్మ విద్యాచార్యుడైనటువంటి యమునికి నేను నమస్కారం చేస్తున్నాను. సో ఆయన బ్రహ్మ విద్యాచార్యుడు, నచికేతసునికి ఆత్మజ్ఞానం గురించి చెప్పినవాడు. సో ఆ విధంగా కూడా యమునికి చాలా వైశిష్ట్యము వైదిక వాంగ్మయంలో. సో యముడు విభూతి. మనకి సుందరకాండలో హనుమంతుడు డిప్రెస్ అయిపోయినప్పుడు సీతమ్మ వారు కనిపించక ఇంకా ప్రాణత్యాగం చేసేద్దాము అనుకున్నప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటాడు. అక్కడ కూడా యముడికి ప్రార్థన చేస్తాడు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యః నమోస్తు చంద్రార్క మరుత్కణేభ్య. అది ఆయన చేసినటువంటి ప్రార్థన. ఆ ప్రార్థన అయిన తర్వాత ఆయనకి అశోకవనం కనిపిస్తుంది ఎదురు. నమోస్తు రామాయ లక్ష్మణాయ, రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి. నమోస్తు రుద్రేంద్ర యమ నిలేభ్య, రుద్రుడు, ఇంద్రుడు, యముడు, అనిలేభ్య, అనిలుడు అంటే అగ్ని. నమోస్తు చంద్ర అర్క మరుత్ కణేభ్య, చంద్రుడు, సూర్యుడు, మరుత్ కణాలు అంటే గాలి, వాళ్ళకి నేను నమస్కారం చేస్తున్నాను అని వైదికంలో ప్రధానమైనటువంటి దేవతలకు నమస్కారం చేస్తాడు వైదిక వాంగ్మయంలో.
సో వేదములో కొలవబడినటువంటి, స్తుతింపబడినటువంటి ప్రధానమైనటువంటి దేవతల లిస్టులో యముడి పేరు కూడా ఉంటుంది. రుద్రుడు, ఇంద్రుడు, యముడు, అనిలుడు, అగ్ని, ఆ చంద్రుడు, సూర్యుడు, మరుద్గణాలు. సో అవి ప్రధానమైనటువంటి దేవతలు వైదిక వాంగ్మయంలో. సో అక్కడ కూడా యముడి యొక్క పేరు ఉంది. సో ఆ యముడు విభూతి అయినాడు. అందుకని ఆ యముడు నేను అంటున్నాడు శ్రీకృష్ణుడు. అది ఆ యమః సంయమతాం యమః అస్మి అన్నదానికి దాని వైశిష్ట్యం అది. చూద్దాం శంకర్లు ఏమంటున్నారు. అనంతః చ అస్మి నాగానాం నాగ విశేషాణం నాగరాజః చ అస్మి. నాగులలో నాగరాజును నేను, నాగరాజునైన అనంతుడను నేను. వైశిష్ట్యం. అస్మి వరుణః యాదసాం అహం అబ్ దేవతానాం రాజా అహం. అబ్ దేవతలు అంటే నీటిలో ఉండే దేవతలు. నీటిలో ఉండే దేవతల యొక్క రాజు అయినటువంటి వరుణుడను నేను. పితృనాం అర్యమా నామ పితృరాజః చ అస్మి. పితృదేవతలకు అధిపతి రాజు అయినటువంటి అర్యమా నేను. యమః సంయమతాం సంయమనం కుర్వతాం అహం. సంయమనము చేసేవారిలో యముడను నేను. ఇది భాష్యం, సింపుల్ భాష్యం. 14వ శ్లోకం. అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితॄణామర్యమా చాస్మి యమః సంయమతామహం. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. ప్రహ్లాదః చ అస్మి దైత్యానాం కాలః కలయతాం అహం మృగాణాం చ మృగేంద్రః అహం వైనతేయః చ పక్షిణాం. సో 4 విభూతులు. మొట్టమొదటిది దైత్యానాం ప్రహ్లాదః అహమస్మి. దైత్యులలో ప్రహ్లాదుడను నేను. దైత్యులు అంటే దితి యొక్క పుత్రులు. దితి అదితి మొన్న కూడా చెప్పుకున్నాం. దితి అదితి అంటే మా స్టోరీ మనందరికీ తెలిసిందే. అందులో ఉన్నటువంటి ప్రిన్సిపల్ దితి ద్వైతమునకు ప్రతీక, అదితి అద్వైతమునకు ప్రతీక. ఇద్దరికి ఒకడే భర్త కశ్యపుడు. ఆ కశ్యపలో అంటే కశ్యపుడు అంటే పశ్యక, తిరగేస్తే వస్తుంది. అందులో ఉన్నటువంటి ప్రిన్సిపల్ పశ్యక అంటే చూచేవాడు. అంటే మనిషి యొక్క పర్స్పెక్టివ్, మనిషి యొక్క దృష్టి 2 విధాలుగా ఉండొచ్చు. 2 చాయిస్లు. ఐదర్ ద్వైతము గా ఉండొచ్చు మనిషి యొక్క పర్స్పెక్టివ్, లేదా అద్వైతముగా ఉండొచ్చు. అద్వైతము నుంచి వచ్చే ఆలోచనలు, సంకల్పాలు అదితి పుత్రులు అంటే దేవతలు. ద్వైతము నుండి పుట్టే సంకల్పాలు దితిపుత్రులు అంటే దైత్యులు. ప్రిన్సిపల్ అది అక్కడ. సో మనిషి యొక్క పర్స్పెక్టివ్ ఐదర్ ద్వంద్వముతో కూడి ఉండొచ్చు, అంటే ఒకటి కంటే ఎక్కువ ఉంది అనే ప్రిన్సిపల్తో ఉండొచ్చు, లేదా అద్వైతంగా ఉండొచ్చు. ఒకటి కంటే ఎక్కువ ఉందంటే మరి అప్పుడు కోరిక, భయము అవన్నీ వస్తాయి. ఇంకా అరిషడ్ వర్గాలన్నీ కూడా వస్తాయి ఒకదాని తర్వాత ఒకటి. అరిషడ్ వర్గాలన్నీ అవే ప్రధానమైపోతాయి. రాగము, ద్వేషము, కోరిక అవే ప్రధానమైపోతాయి. అవే ప్రధానమైపోతే పర్స్పెక్టివ్ మెల్లగా దిగజారిపోయి దైత్యుల యొక్క, అసురుల యొక్క పర్స్పెక్టివ్ లా తయారైపోతుంది. అంటే ఏదో కోరిక, ఆ కోరికను తీర్చుకుందుకు పనులు చేయడం, వాటిని సంపాదించుకోవడం, ఆ భోగాలను అనుభవించడం, అందులో అది ఇంపార్టెంట్ అయిపోతుంది లైఫ్లో. అద్వైతము అంటే కోరికలు అవి ఇంపార్టెంట్ కాదు, అంతర్ముఖముగా ఉండుట. ఆ పర్స్పెక్టివ్ అలా తయారవుతుంది అని చెప్పడం కథలో.
ఈ రెండు పక్షాలకి ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటుంది. అది మనకి తెలిసిందే. అందులో దైత్యుల్లో ప్రహ్లాదుడను నేను. అంటే ఆ, ఇక్కడ ఆల్రెడీ మనం ముందు చూసాం 4 రకాల భక్తులు ఉంటారని. భక్తులలో శ్రేష్ఠుడు ప్రహ్లాదుడు. ఎందుకు అంటే 4 రకాల భక్తుల్ని చెప్పారు. ఆర్తో జిజ్ఞాసురు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. నాలుగు నాలుగురు 4 రకాలైనటువంటి భక్తులు. ఒకటి ఆర్తుడు. ఆర్తుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు నీళ్ళల్లో దిగి సరస్సులో దిగి చాలా సంవత్సరాల పాటు ఎంజాయ్ చేస్తాడు. ఆ నీళ్ళల్లో ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడు భగవంతుడు గుర్తురాడు. అంటే అది ఆ కథలో కానీ ముసలి వస్తుంది. ముసలి పట్టుకుని అప్పుడు కూడా మొదట్లో గుర్తురాడు. కొన్నాళ్ళు తానే నెగ్గేస్తాను అనుకుని ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నం చేయగా అలిసిపోయి ఇంకా ఒక పాయింట్లో అప్పుడు భగవంతుడు గుర్తొచ్చి నువ్వే నన్ను కాపాడాలి అని శరణ చేస్తాడు. అది ఆర్తుడైనటువంటి భక్తునికి ఎగ్జాంపుల్ దృష్టాంతము గజేంద్రుడు. కథ అది. అందులో ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఆ సరస్సులో దిగి ఆడుకోవడం అంటే అదే సరస్సు సంసారానికి ప్రతీక. సంసారము అంటే కోరిక, కర్మ ఫలముని అనుభవించుట. సో అందులో మనిషి నిమగ్నమై బిజీగా ఉంటాడు. ఏదో సుఖ దుఃఖాల యొక్క ద్వంద్వాల్లో ఆడుకుంటూ ఉంటాడు మనిషి. అది ఆ గజేంద్రుడు సరస్సులో దిగి ఆడుకోవడం దానికి ప్రతీక. ముసలి పట్టుకుంటుంది, సంసారం పట్టేసుకుంటుంది. ఆ సుఖము దుఃఖము ఆ స్ట్రెస్ పట్టేసుకుంటుంది. అది ముసలి. ఆ ముసలి నుంచి అంటే ఫ్రీ అయ్యే ప్రయత్నం చేస్తాడు మనిషి. అది సంసారంతో చేసే యుద్ధము. మోక్షం ఎప్పుడు కలుగుతుంది? అంతర్ముఖులై శరణు చేసినప్పుడు, ఈశ్వరార్పణము చేసినప్పుడు మోక్షం కలుగుతుంది. ఎప్పుడైతే అతను గజేంద్రుడు విష్ణుమూర్తికి శరణు చేస్తాడో అప్పుడు వెంటనే విష్ణుమూర్తి పరిగెట్టుకుంటూ వస్తాడు, వచ్చి మోక్షాన్ని అందజేస్తాడు. ఆ కథలో మంచి ప్రతీక, మంచి ప్రిన్సిపల్ కు ప్రతీక కథ. అయితే అది ఫస్ట్ కేటగిరీ భక్తులు. ఆర్తులు ఎగ్జాంపుల్ గజేంద్రుడు. 99% లోకంలో అదే కనిపిస్తుంది మనకి. ఓకే. 2 జిజ్ఞాసు అంటే జ్ఞాని. నేను ఏ విధంగా అయినా సరే జ్ఞానమును పొందాలి అని అని భక్తి చేసేవాళ్ళు. అంటే అర్జునుడు ఫర్ ఎగ్జాంపుల్. దానికి అర్జునుడు ఎగ్జాంపుల్. అర్జునుడు జిజ్ఞాసు యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడిని క్లారిటీ ఏమని అడుగుతాడు. ఏది కరెక్ట్ నాకు తెలుసుకోవాలంది, నువ్వు నాకు చెప్పు అని అడుగుతాడు. అది జిజ్ఞాసు యొక్క లక్షణం. జిజ్ఞాసు లక్షణము అర్జునుడు. ఆ పేరులోనే ఉంది. రుజుత్వం ఉండాలి జిజ్ఞాసు అంటే, సిన్సియారిటీ ఉండాలి. రుజుత్వము అంటే సిన్సియారిటీ అంటే మనస్సు, వాక్కు, చేష్ట 3 ఒకే స్ట్రైట్ లైన్ లో ఉంటాయి. ఆలోచన, మాట్లాడే మాట, చేసే పని 3 ఒకే స్ట్రైట్ లైన్ లో ఉంటాయి. అటువంటి వానికి అర్జునుడు అని పేరు. సో జిజ్ఞాసువులో ఆ క్వాలిటీ ఉంటుందని జిజ్ఞాసునకు దృష్టాంతము అర్జునుడుగా చెప్తారు. సో అది ఒక కేటగిరీ భక్తులు. 3వ కేటగిరీ భక్తుడు అర్థార్థి. కోరిక ఉంటుంది. కోరికను బట్టి అంటే ఇప్పుడు ధ్రువోపాఖ్యానం ఉంటుంది భాగవతంలో. ధ్రువుడు అర్థార్థికి దృష్టాంతం. అంటే తండ్రి ఒళ్ళో కూర్చుంటే సవతి తల్లి తిట్టిందని కోపం వస్తుంది అతను అవమానపడతాడు. తండ్రి ఒళ్ళో కూర్చోవచ్చు, మెల్లగా సవతి తల్లి ఎదుర్కొంటా లేనప్పుడు కూర్చోవచ్చు కదా, అలా కూర్చుంటే అయిపోతుంది, ఇక్కడ అసలు యుద్ధమే లేదు. కానీ లేదు, సవతి తల్లి తను ఉన్నప్పుడే కూర్చోవాలి. తండ్రి ఒళ్ళో కూర్చుంటే సవతి తల్లి తిట్టిందని కోపం వచ్చి వీళ్ళందరికీ నేను ఎలాగైనా సరే గుణపాఠం చెప్తాను అని తపస్సు చేస్తాడు. అది ధ్రువుని యొక్క కథ. ఫర్ ఎగ్జాంపుల్ అర్థార్థికి ధ్రువుడు. చాలా మంది మనకి లోకల్లో అర్థార్థులు కూడా కనిపిస్తారు. సంపదలు కావాలని, పుణ్యం కావాలని, స్వర్గానికి టికెట్ కావాలని దేవుణ్ణి పూజిస్తారు. వాళ్ళందరూ అర్థార్థులు. వాళ్ళకి కష్టాలు లేవు, కానీ భోగము కావాలి, ఓ పొజిషన్ కావాలి, సంపద కావాలి, లేదా పుణ్యం కావాలి, అందుకుని భక్తి చేస్తారు. అది పరమాత్మను అనుగ్రహం గురించి పూజ చేస్తారు. అటువంటి వాళ్ళు అర్థార్థులు. అది 3వ కేటగిరీ.
నాలుగో కేటగిరీ జ్ఞాని. ప్రహ్లాదుడు ఆ 4 కేటగిరీకి చెందినవాడు. జ్ఞాని, ఆ జ్ఞాని అయితే వీళ్ళందరిలోకి నాకు జ్ఞాని ప్రీతి, అన్ని ఎక్కువ ప్రీతి ఉన్నవాడు జ్ఞాని అని చెప్పాడు అక్కడ శ్రీకృష్ణుడు. ఎందుకంటే జ్ఞానితో ఆత్మైవ మే మతం, జ్ఞాని అయితే నేనే అన్నాడు. అంటే జ్ఞానికి నాకు భేదము లేదు, ఈశ్వరునికి జీవునికి భేదము పోయినవాడు జ్ఞాని. ప్రహ్లాదుడు అటువంటి భక్తుడు. మనం ప్రహ్లాదోపాఖ్యానం తీసి భాగవతంలో ప్రహ్లాదుడు అంటే ఆ కథకి, కథ బోల్డ్ చాలా ఇంట్రెస్టింగ్ కథ. ఆ మంచి క్యాన్వస్ లో హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు, 4 పుత్రులు, అందులో పెద్దవాడు ప్రహ్లాదుడు. ఆ పేరులోనే ఉందిగా ప్రహ్లాద అంటే ఆనందంతో నిండి ఉన్నవాడని, ప్రకృష్టమైనటువంటి ఆహ్లాదము కలిగిన వాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాద ఉపసర్గ ఆహ్లాదము కి కలిపితే ప్రహ్లాద అయింది అది. సో ప్రకృష్టమైనటువంటి ఆనందము కలిగిన వాడు కాబట్టి ప్రహ్లాదు. అంటే డాన్ యొక్క ఫ్యామిలీలో సడన్ గా ఒక మంచివాడు పుట్టాడు, అటువంటి వాడు. సో వాళ్ళిద్దరికి మరి తగు ప్రిన్సిపల్స్ తేడా, ఫండమెంటల్ ప్రిన్సిపలే తేడా తండ్రికి కొడుక్కి. తండ్రి భోగపర హిరణ్య కశిపుడు పేరులోనే ఉందిగా బంగారాన్ని ఎంజాయ్ చేసేవాడని, అంటే సంపదలను ఎంజాయ్ చేసేవాడు తండ్రి. కొడుకేమో సంపదల్లో బాహ్యంలో లేదు ఆనందము, ఆనందము హృదయంలోనే ఉన్నది అని కొడుకు అంటాడు. ఆయన ప్రహ్లాదుని యొక్క వైశిష్ట్యము తెలియాలంటే ప్రహ్లాదోపాఖ్యానం తీసి ప్రహ్లాదుడు మాట్లాడే మాటలను గమనించాలి. నారదుడు ఉపదేశం చేస్తాడు తల్లి యొక్క గర్భంలో ఉండంగా, ఆ ఉపదేశము, ఆ తర్వాత ప్రహ్లాదుడు చెప్పే మాటలు అంతా కూడా వేదాంత పరంగా ఉంటాయి, అద్వైత వేదాంత పరంగా ఉంటాయి. అదే విష్ణుమూర్తి హిరణ్యకశిపుడు అనే స్టోరీలో దాన్ని అట్లా డిస్ప్లే చేశారు. కానీ మీరు జాగ్రత్త నరసింహ అవతారము ఆ స్టోరీ అంతా చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కాకపోతే అండర్లయింగ్ ప్రిన్సిపల్ ప్రహ్లాదుడు చెప్పే మాటలు వింటే మనం ఇక్కడ భగవద్గీతలో చెప్పుకున్న మాటలే కనిపిస్తాయి, అవే మాటలు ఉంటాయి. అతను తండ్రికి చెప్పే మాటల్లో కానీ, ఆ గురుకులంలో పిల్లలకి చెప్పే పాఠాల్లో కానీ ప్రహ్లాదుడు చెప్పినటువంటి మాటలు గమనిస్తే దాని నిండా ఈ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్, ఈశ్వరార్పణ బుద్ధి, ఈ అంతటా ఉన్నది ఒకటే ఈశ్వరుడు, అవే మాటలు కనిపిస్తూ ఉంటాయి. సో అందుకని అతను జ్ఞాని కాబట్టి ప్రహ్లాదునికి వైశిష్ట్యము భక్తులందరిలోకి. సో భక్తులందరిలోకి భక్తి అంటే ఎలా ఉండాలి అంటే రోల్ మోడల్ కావాలనుకోండి భక్తికి, ప్రహ్లాదుడిని దాటి ఇంక వేరే చోటకి వెళ్ళక్కర్లేదు. ప్రహ్లాదోపాఖ్యానంలో భాగవతంలో జాగ్రత్తగా స్టోరీని పక్కన పెట్టి ప్రహ్లాదుని యొక్క మాటలు అర్థం చేసుకుంటే అదే భక్తికి రోల్ మోడల్. అది భక్తికి ఒక చీట్ షీట్ రాసి ఇవ్వాలంటే భక్తి అంటే ఎలా ఉండాలి అంటే ప్రహ్లాదుడి యొక్క స్టోరీ జాగ్రత్తగా గమనించాలి. జాగ్రత్తగా గమనించి ప్రహ్లాదుడు చెప్పిన మాటలు మనం అందులో చదువుకుంటే చాలా చక్కగా తెలుస్తాయి, చాలా చాలా చక్కగా డిస్క్రైబ్ చేస్తాడు ఆయన భక్తి అంటే ఏంటో. సో అందుకని ప్రహ్లాదునికి వైశిష్ట్యము, అతను విభూతి అయినాడు. దైత్యులలో ప్రహ్లాదుడను నేను. కాలహ కలయతాం అహం. కలయతాం అంటే లెక్క పెట్టే వాళ్ళలో. కలనము అంటాం, సంకలనము, వ్యవకలనము అంటే ఎడిషన్ సబ్ట్రాక్షన్ కి తెలుగులో పేర్లవి, సంస్కృతంలో పేర్లవి. సంకలనము అంటే ఎడిషన్, వ్యవకలనము అంటే సబ్ట్రాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కలనము, కలయతాం, కలయము అంటే కలనము చేసేవాళ్ళు అంటే కౌంటింగ్ చేసేవాళ్ళు అని అర్థం. కౌంటింగ్ చేసేవాళ్ళలో కాలమును నేను. సో అంటే ఇప్పుడు కాలం ఉందనుకోండి, క్రోనలాజికల్ టైం అంటే బయట సృష్టిలో నడిచే టైంకి ఒక లెక్క రాశారు. క్షణముల నుంచి క్షణములు, నిమిషములు, గడియలు, తర్వాత గంటలు, తర్వాత ఏమో పూట, అహోరాత్రులు, పూట వస్తుంది, తర్వాత రాత్రి పగలు వస్తాయి, తర్వాత మాసాలు వస్తాయి, వారాలు వస్తాయి, తర్వాత పక్షం వస్తుంది, కృష్ణపక్షము, శుక్లపక్షము వస్తుంది, తర్వాత ఏమో నెల, మాసం వస్తుంది, తర్వాత సంవత్సరం వస్తుంది, ఈ మధ్యలో దక్షిణాయనం, ఉత్తరాయణం వస్తాయి, తర్వాత సంవత్సరం వస్తుంది. అలా సంవత్సరం నుంచి యుగాలకు వెళ్తుంది, యుగాల నుంచి మహాయుగాలకు వెళ్తుంది. ఆ విధంగా లెక్క కౌంట్ చేశారు ఆ కాలం.
కాలము నేను అంటున్నాను. ఆ కౌంట్లో ఉండేటటువంటి తత్వం ఏదైతే ఉందో, ఏదైతే ఆ కాలాన్ని అలా నడిపిస్తుందో అది నేను. కాలహ. కౌంటింగ్ చేసే వాళ్ళల్లో కాలహ నేను. ఆ, ఆ, అంటే అంటే కాలహ నేను అంటే సమయం, కాలము యొక్క తత్వము అర్థమైన వాళ్ళు ఎవరైనా కనిపించారనుకోండి, కాలం యొక్క తత్వము అర్థం అవడం. ఆ కాలం యొక్క తత్వము అర్థమైన వాళ్ళు ఆ వాడిని, అది ఆ పరమాత్మ యొక్క విభూతి. అది కలయతాం కాలహ అహం. మృగాణం మృగేంద్ర. మృగములలో మృగేంద్రుడను నేను. ఆ, సింహము నేను. జంతువులందరిలోకి చాలా మెజెస్టిక్ యానిమల్ సింహము. సో మృగములలో మృగేంద్రుడను నేను. అలాగే పక్షులలో వైనతేయం. పక్షులలో గరుడునను నేను. గరుడ పక్షి నేను. రెండిటికి కూడా చాలా మంచి వైశిష్ట్యము. రెండు కూడా చాలా మెజెస్టిక్ జీవులు. సింహము నడిచే జంతువుల్లో సింహము మెజెస్టిక్. అలాగే ఎగిరే పక్షులలో గరుడ పక్షి అన్నిటికంటే మెజెస్టిక్. సో అవి రెండు విభూతులు అయినాయి. చౌదాం శంకర్ల యొక్క భాష్యం. ప్రహ్లాద నామ అస్మి దైత్యానాం దితివంశానాం. దైత్యులు అంటే దితికి పుట్టిన వాళ్ళు కాబట్టి దైత్యులయ్యారు. ఆ దితి యొక్క వంశములో పుట్టిన వాళ్ళలో శ్రేష్ఠుడు ప్రహ్లాదుడు. అది నేను. కాలహ కలయతాం గణనం కుర్వతాం. లెక్కలు పెట్టే వాళ్ళలో, లెక్క పెట్టే వాళ్ళలో కాలమును నేను. మృగాణం చ మృగేంద్ర సింహ వ్యాఘ్రోవా అహం. సింహమైనా అనుకోవచ్చు, పులనైనా అనుకోవచ్చు. ఆ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు. మృగేంద్ర అన్న పదమునకు అర్థము ఐదర్ సింహమైనా అనుకోవచ్చు, లేదా వ్యాఘ్ర, లేదా పులేనా అనుకోవచ్చు. సింహ వ్యాఘ్రోవ ఆ రెండిట్లో మీరు ఏదనుకున్నా అది, మృగేంద్రుడు అనుకున్నా అది నేను. అది దానికి వైశిష్ట్యము. అందుకని అది విభూతి అయినది. వైనతే చ గరుత్మాన్ వినతాసుత పక్షిణాం పత్రిణాం. పక్షిణాం అంటే ఎగిరే వాటిల్లో పక్షులలో వినతి పుత్రుడు, వినతాసుత, వినతి పుత్రుడైనటువంటి గరుత్మంతుడను నేను. గరుత్మంతునకు వైశిష్ట్యము అది అందుకని అది ఆ గరుత్మంతుడను నేను అంటున్నాను. అది శ్లోకము. చదువుదాం శ్లోకము ఇంకోసారి. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాంచ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహం झषाणां मकरश्चास्मि स्रोतसामस्मि जाह्नवी पवनः पवताम् अस्मि रामः शस्त्रभृताम् अहम् झषाणां मकरः च अस्मि स्रोतसाम् अस्मि जाह्नवी. 4 విభూతులు మళ్ళీ. పవతాం పవనః అస్మి. పవతాం అంటే శుద్ధి చేసేవాళ్ళు, పవిత్రము చేసేవాళ్లలో పవనః అంటే గాలిని నేను, వాయువును నేను. అంటే ఇది వరకు అగ్ని శుద్ధి చేసే వాళ్ళలో అగ్ని అన్నాడు. సో అగ్ని కూడా శుద్ధిపరుస్తుంది. అలాగే వాయువు కూడా శుద్ధిపరుస్తుంది. వాయువు ఎలా శుద్ధిపరుస్తుంది? ఇప్పుడు రూమ్ లో వెంటిలేషన్ లేదనుకోండి, రూమ్ ఫ్రెష్ గా ఉంటుందా? ఉండదుగా. రూమ్ ఫ్రెష్ గా ఉండాలంటే వెంటిలేషన్ ఉండాలి. మీరు కిటికీలు తెరిచారనుకోండి, 2 వైపులా కిటికీలు ఉంటే గదికి, అప్పుడు గాలి వీచి రూము ఫ్రెష్ గా తయారవుతుంది. కాసేపు రూమ్ స్టఫీగా అయిపోతే ఏం చేయాలి? కిటికీలు తెరిచిపెట్టాలి. ఓ పావు గంట కిటికీలు తెరిచిపెట్టామనుకోండి, రూమ్ లో ఉన్న స్టఫీనెస్ అంతా పోతుంది. పోయి రూమ్ ఫ్రెష్ గా ఉంటుంది. 10 నిమిషాలు చాలు. 10 నిమిషాలు ఆ కిటికీలు తెరిచిపెట్టేస్తే గాలి వచ్చి రూమ్ లో ఉన్నటువంటి
రూమ్ లో ఫ్రెష్ గా తయారవుతుంది రూమ్. సో ఆ విధంగా పవిత్రము చేసే వాళ్ళల్లో పవనుడు ఒకడు, వాయువు. అంతేక మరి దానికి వైశిష్ట్యం ఎందుకు వచ్చినది, విభూతి ఎందుకు అయినది అంటే, శరీరంలో కూడా ఉన్నటువంటి టాక్సిన్స్ ని క్లీన్ చేసే వాటిల్లో వాయువు చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకుంటాం. బ్రెత్ వర్క్, ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేస్తే శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ తగ్గుతాయి, తగ్గి ఆరోగ్యం బాగుపడుతుంది. ప్రాణాయామం చేస్తే ఆరోగ్యం బాగుపడుతుంది. అంతేకాదు, మనము ఆత్మ సంయమ యోగంలో ప్రాణాయామం గురించి చెప్పాడుగా, ఆ రోజు చెప్పాడు. ప్రాణాయామం చేస్తే శరీరములో ఉండేటటువంటి మలినము పోవడమే కాకుండా ఆ హృదయానికి, మనస్సులో ఉన్న మలినము కూడా క్లీన్ అవుతుంది. ఆ ప్రాణాయామం చేస్తే మెల్లగా ధ్యానమునకు ఆ యోగ్యత కలుగుతుంది. తద్వారా అంతఃకరణ శుద్ధి జరిగి జ్ఞానానికి యోగ్యత కలుగుతుంది. సో జ్ఞానానికి యోగ్యతనిచ్చేది ప్రాణాయామం. వాయువు వాయువు మన మనస్సుని, అంతఃకరణమును క్లీన్ చేసి జ్ఞానమునకు యోగ్యతను కల్పిస్తుంది. అందుకని వాయువునకు వైశిష్ట్యము, వాయువు విభూతి అయినది. సో పవతాం పవన అస్మి, పవిత్రము చేసే వాటిలో వాయువును నేను. రామ శస్త్రభృతాం అహం, శస్త్రములు అంటే బాణములతో యుద్ధం చేసే వాళ్ళలో రాముడును నేను. రాముడు అంటే రామునికి ఒక మంచి రాముని యొక్క క్యారెక్టర్ లో బోల్డ్ అంత వైశిష్ట్యం ఉన్నది. మనకి గుర్తొచ్చేది ఫస్ట్ ఇది కాదు. ఫస్ట్ రాముడు అంటే పితృవాక్య పరిపాలన, తర్వాత అక్లిష్ట కర్మణ, ఏ పని చేసినా కూడా అసలు ఎఫర్ట్లెస్ గా చేస్తాడు రాముడు. ఏ పని చేసినా ఎఫర్ట్లెస్ గా చేస్తాడు. అందుకని అక్లిష్ట కర్మణ అని పేరు రామునికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాముడిని అడవికి వెళ్ళిపోమన్నారు. ఒకటి పితృవాక్య పరిపాలన, రెండు అడవికి వెళ్ళిపోమన్న వెంటనే హాఫ్ అన్ అవర్ లో ఆయన సిటీలోంచి బయటకు వెళ్ళిపోతాడు. ఈజ్ రెడీ. చేయాల్సింది ఏం లేదు. ఏం చేయాలంటే బట్టలు మార్చుకోవాలి అంతే. బట్టలు మార్చేసుకుని ఈ రాయల్ బట్టలు తీసేసి, ఎందుకంటే అభిషేకానికి రెడీ అవుతున్నారు కదా, ఆ బట్టలు తీసేసి నారచీరలు ధరించేసి తల్లికి ఒకసారి చెప్పేసి వెళ్ళిపోవాలి అంతే. అక్కడ ఇంకా చేయాల్సిన పని ఏం లేదు. అంటే చాలా ఎఫర్ట్లెస్ గా వెళ్ళిపోతాడు. మీరు అయోధ్యకాండలో ఆ ఘట్టం జాగ్రత్తగా గమనిస్తే నో ఎఫర్ట్. వెళ్ళిపోమన్నారు, వెళ్ళిపోతాను, ఓకే డన్, అయిపోయింది. సో సింపుల్. ఇంకా అక్కడ ఏమీ అందులో కష్టపడడం, బాధపడడం ఏమీ లేదు. బట్టలు మార్చుకోవడం, వెళ్ళిపోవడం అంతే. అంత సింపుల్ గా హాఫ్ అన్ అవర్ లో ఆయన వెళ్ళిపోతాడు అక్కడి నుంచి తల్లికి చెప్పేసి. ఆ విధంగా అక్లిష్ట కర్మణ, అదొకటి ఆయనలో ఉన్న వైశిష్ట్యం. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ శస్త్రభృత, ధనస్సును ధనుర్ధారులలో శ్రేష్ఠుడు రాముడు. వాల్మీకి కూడా చెప్తాడు, ఈ భూమి పైన ఉన్న ధనుర్ధారుల్లో ఫస్ట్, మొట్టమొదట ధనుర్ధారి రాముడు. అందుకనే మనకి అక్కడ అరణ్యకాండలో జనస్థానంలో 14,000 మంది రాక్షసులను, అంటే అవి రావణాసురుడి యొక్క మొబైల్ బెటాలియన్ యూనిట్స్, అవి మొబైల్ యూనిట్స్, రావణాసురుడి యొక్క మొబైల్ యూనిట్స్. ఆ యూనిట్స్ లో 14,000 మంది రాక్షసుల్ని సింగిల్ హ్యాండెడ్ గా శస్త్రాలతో చంపేస్తాడు. మొత్తం 14, ఒక్కళ్ళు కూడా మిగలరు. ఎవరో ఒకళ్ళు ఇద్దరు మిగిలిపోతారేమో, పారిపోయిన వాళ్ళు తప్పించి ఎవ్వరు కూడా మిగలకుండా సింగిల్ హ్యాండెడ్ గా శస్త్రాలతో ఆయన వాళ్ళందరినీ చంపేస్తాడు. సో ఆ శస్త్రభృత యుద్ధకాండలో కూడా రావణాసురుడు యొక్క కోర్ యూనిట్స్ ఏమైతే ఉంటాయో, ఆ కోర్ యూనిట్స్ అన్నింటినీ కూడా చాలా మందిని రాముడే చంపుతాడు బాణాలతో. సో శస్త్రములతో యుద్ధము చేసే వాళ్ళలో, ధనుర్ధారులలో రాముడు శ్రేష్ఠుడు. సో అక్కడ అందుకుని ఆ శస్త్రములతో యుద్ధములు చేసేవాడలో రాముడు విభూతి అయినాడు. రాముడుని నేను. జషాణం మకరః అస్మి. జషాణం అంటే జషము అంటే మత్స్యం, అంటే నీటిలో ఉండే జీవులు. వాటిల్లో మకరానికి బోల్డ్ అంత దాన్ని ఏమంటారు, స్ట్రెంగ్త్. సో మకరము నేను. అక్కడ గజేంద్ర మోక్షంలో కూడా మకరము ఏనుగుని పట్టుకున్నది. ఏనుగు మకరంతో యుద్ధం చేసి గెలవడానికి చాలా కష్టపడుతుంది, గెలవలేకపోతుంది మకరంతో.
సో ఆ మకరానికి అంత బలం, ఏనుగు కంటే ఎక్కువ బలం దానికి, ఆ మొసలికి. అందుకని నీటిలో ఉండే జీవులలో మొసలి ఆ విభూతి అయినది. ఆ మొసలిని నేను అంటాను. స్రోతసాం జాహ్నవి. జాహ్నవి అంటే గంగా నది. స్రోతస్సు అంటే జీవనది, పెరెనియల్ రివర్స్ ఏవైతే ఉన్నాయో, జీవనదులు ఏవైతే ఉన్నాయో, జీవనదికి స్రోతస్ అని పేరు. సో స్రోతస్సులలో అంటే జీవనదులలో జాహ్నవి నేను గంగా నది. గంగా నది యొక్క వైశిష్ట్యము మనందరికీ తెలిసినదే. సో నదులన్నిటిలోకి కూడా, పెరెనియల్ రివర్స్ అన్నిటిలో కూడా గ్రేటెస్ట్ ఈజ్ గంగా. అందుకని ఆ గంగా నదిని నేను ఈ భూమిని పావనము చేసినట్టుగా గంగా నదికి వైశిష్ట్యము పురాణంలో. సో ఆ గంగా నది హిమాలయాల్లో పుట్టినటువంటి జీవనదులు అన్నిటిలోకి కూడా శ్రేష్టమైనది గంగా. అందుకని ఆ గంగా నది నేను అనేది విభూతి అయినది. సో స్రోతసాం జాహ్నవి అస్మి. చౌదం భాష్యము. పవనః వాయు పవతాం పావయత్రూణాం అస్మి. పావయత్రూణాం అంటే పావనము చేసే వాటిల్లో పవనుడను నేను. ఆ పేరు అలాగే వచ్చింది. పవనః ఎందుకు వచ్చిందంటే పావనము చేయువాడు కాబట్టి పవనః అయినది. రామః శస్త్రభృతాం అహం శస్త్రాణం ధారయిత్రూణాం దాశరథి రామః అహం. అంటే రామః అంటే మళ్ళీ వేరే ఏ రాముడు అని, చాలా మంది పరశురాముడు ఉన్నాడు, అలా చాలా మంది రాములు ఉన్నారు, అలా కన్ఫ్యూజన్ రాకుండా దాశరథి రామః అహం అని క్లారిఫై చేస్తున్నారు శంకర్లు. శస్త్రము అంటే ధనస్సు, ఆరో బాణము, దానిని ధరించి వాళ్ళలో శస్త్రములు అస్త్రములు. అస్త్రములు అంటే మిసైల్స్, శస్త్రములు అంటే బాణము ధనుస్సుని. ఆ ధనస్సులను ధరించి వాళ్ళలో రాముడను నేను. జషాణం మత్స్యానాం మకరో నామ జాతి విశేష అహం. మత్స్యులలో అంటే నీటిలో ఉండే జీవులలో మకరం అనే జాతి విశేషము నేను. మకరానికి వైశిష్ట్యపోతి అధికమైనటువంటి బలము కలిగినటువంటి మత్స్యం. అందుకని ఆ మకరమును నేను. స్రోతసాం అస్మి జాహ్నవి గంగా. స్రోతస్సులలో గంగను, జీవనదులలో గంగా నదిని నేను. పవనః పవతామస్మి రామశస్త్రభృతామహం జషాణాం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.